నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీ హిల్స్ పోరులో మూడు పార్టీల ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. సో ఈరోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు ప్రజారథాలకు అయితే పూజ చేసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు పాదయాత్ర కూడా చేయబోతున్నారు ఇదే ఏరియాలో. అన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ప్రజలు ఎట్లా వస్తూ ఉంది ఆదరణ? మరి ప్రచారంలో అయితే జోరుగా సాగుతూ ఉన్నారు. సో మరి పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు అందరూ కూడా మీతో పాటు వస్తూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు ఏమంటా ఉన్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పటి నుంచి కూడా విశేష స్పందన వస్తున్నది. ఎక్కడికి పోయినా కానీ బ్రహ్మరథం పలుకుతున్నారు. నేను ఏడికి పోయినా కానీ ఈసారి మీకే సపోర్ట్ ఉంటుంది అనే టైప్లో బాగా చెప్తున్నారు. దానికి కారణాలు వివిధంగా ఉండొచ్చు. అవతల సైడ్ వాళ్ళ వ్యక్తిత్వం మీద ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది మాట్లాడదలుచుకోలేదు. బట్ స్టిల్ లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా అంటే చాలా విపరీతమైన స్పందన ఉన్నది. మేము ఏ కాలనీ కానీ పోతున్నామని ఫస్టే చెప్తే, మీరు ఎగ్జాంపుల్ మొన్న నామినేషన్ పర్వం చూసారు మీరు. జస్ట్ మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది, రేపు నామినేషన్ దీపక్ రెడ్డి గారిదని రేపు. సో మీరు చూసారు ఏ విధమైన క్రౌడ్ వచ్చింది. అది నా మీద అని నేను అన్నాను, కానీ మోడీ గారు ఉండొచ్చు, కిషన్ రెడ్డి గారు ఉండొచ్చు, ముఖ్యంగా కమలం పువ్వు మీద ప్రేమ ఉండొచ్చు, కానీ వేలాదిగా తరలి వచ్చిండ్రు. అప్పటి నుంచి కూడా ఎక్కడికి పోయినా కానీ మా వాళ్ళు ఎక్కడ ప్రచారానికి పోయినా కానీ ఈసారి మీకే అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా నా యొక్క ప్రచారానికి సంబంధించినటువంటి అన్ని డివిజన్లకు సంబంధించిన వెహికల్స్ మరియు ఈ దగ్గరలో ఉన్నటువంటి పద్మావతి నగర్ ఏరియాలలో నా పాదయాత్ర నాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే వేరే ఏరియాలు చేస్తున్నాము, బట్ అఫీషియల్గా ఈరోజు స్టార్ట్ అవుతున్నది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అభివృద్ధి చేసినామని చెప్పుకుంటా ఉన్నారు. సో ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ఏమంటా ఉన్నారు ప్రజలు? అంటే సమస్యలు కనిపిస్తూ ఉన్నాయా? ఈరోజు ప్రజలు చెవులో పువ్వు పెట్టుకోలేదు. ఏడికి పోయినా కానీ వాళ్ళు నిలదీస్తున్నారు. వాళ్ళు ఏం మాతోనైతే చెప్తున్నారు, జనరల్గా వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వస్తారో చూస్తాము, బట్ అయినా కానీ వాళ్ళకి తెలుసు రాష్ట్ర 10 ఏళ్ల కింద వాళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ ఉండి కూడా ఏం చేసిండు ఆ ఎమ్మెల్యే. ఇప్పుడు 2 ఇయర్స్ ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది? ఎక్కడున్న గొంగడు అక్కడనే, ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే, ఎక్కడ హైటెన్షన్ వైర్లు అక్కడనే, ఎక్కడ వాటర్ ప్రాబ్లం అక్కడనే, రోడ్లు లేవు. నువ్వు చెప్పుకుంటూ పోతే రెగ్యులేషన్ లేదు. ఇక్కడ ఏదన్నా ఒక ప్రాబ్లం మేము క్లియర్ చేసినా అని చెప్పండి, మేము యాక్సెప్ట్. ఏదన్నా ఒక ప్రాబ్లం వాళ్ళు చెప్పినటువంటి రాష్ట్రం ఎలక్షన్స్ కంటే ముందు చెప్పినటువంటి వాగ్దానాలు లేవు, ఎక్కడ ఏం లేదు. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా పొద్దు నుంచి రాత్రి దాకా అదే అవుతుంది. బట్ స్టిల్ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పైసలు ఇచ్చి ఓట్లు అడుగుదామని వస్తారు. ఆ పైసలు 100% తీసుకోవాలి మీరు. ఆ తీసుకొని మాత్రం మోడీ గారు చేసినటువంటి స్కీమ్స్ వీటన్నిటిని చూడండి, మా యొక్క పరిపాలన చూడండి వేరే వేరే స్టేట్స్లలో. ప్లస్ ఇక్కడ మీరు అనుకుంటుండొచ్చు ఒక్క ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఏం చేస్తారండి. ఆ ఒక్క ఎమ్మెల్యేనే ఎక్కడైతే ఓల్డ్ సిటీ నుంచి ఎంఐఎం ఏదైతే చేయాలని దండయాత్రకు వస్తున్నదో మరందరం కూడా దీంట్లో అప్రమత్తమై ఉండాలని మీ అందరికీ నేను కోరుకుంటాను. ప్రధానంగా అటు బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటా ఉంది. ఏంటి అసలు ఏం చెప్తారు ఈ రెండు పార్టీల మాటల్ని? ఎప్పుడన్నా మీరు చూసిరా? మేము వాళ్ళతో వాళ్ళు కలిసి చేయంగా చూసినారు, కానీ మేము ఎప్పుడన్నా వాళ్ళతో కాంటెస్ట్ చేయంగా చూసినరా? ఇవన్నీ కూడా చీకటి ఒప్పందాలే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సీఎం గారు ఏం చెప్పిండ్రు, వీళ్ళన్నీ స్కాములు చేస్తున్నారు, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పిండా లేదా? ఎక్కడికి రమ్మన్నా వస్తా అన్నాడు, ప్రామిసులు చేసిండు. బట్ వచ్చిన తర్వాత ఏం చేసిండు? అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఏం చేసిండు? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకున్నట్టుగా దాని మీనింగ్. లేదంటే ఆయన ఏదైతే ప్రామిస్ చేసిండో వాళ్ళని లోపడేస్తాను చేపియాలి, అప్పుడే నిజమైన మగోడు. అందరు చూస్తూనే ఉండరు ఈ ఎలక్షన్లలో ఎవరెవరి క్యారెక్టర్స్ ఏంది, ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంది అందరు చూస్తారు. అందరు కూడా ఓటర్ల మాసేలకు అందరికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, నా బ్యాక్గ్రౌండ్ చూడండి, వారి బ్యాక్గ్రౌండ్ చూడండి, అప్పుడే మీరు ఓటేయండి. థ్యాంక్ యూ. లాస్ట్ ఎన్నికల్లో 30,000 వరకు ఓట్లు వచ్చాయి. సో మరి ఈసారి ఎట్లా ఉన్నాయి గెలుపు అవకాశాలు? మరి చివరికి ఏం చెప్తారంటే? మెండుగా ఉన్నాయండి. మేము లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, ఎంపీ ఎలక్షన్స్కే మేము ప్రజల దగ్గరికి పోతుంటే వాళ్ళు అప్పటికే డిఫరెన్స్ చెప్పినారు. ఇప్పుడు ఆయనతో ముఖ్యంగా వేరే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం మేము తప్పు చేశాము, ఈసారి మేమందరం కూడా డెఫినెట్లీ మీకే మేము సపోర్ట్ చేయబోతున్నాము అని చెప్పి వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ అయ్యారు. మొన్న నామినేషన్ రోజు వాళ్ళకి పార్టిసిపేట్ చాలా ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ మళ్ళీ మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.